వెళ్తాం కదండి, ఒక రౌండ్ ఎందుకంటే ఇరుగుపోతుంది. సింపుల్గా 10 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే కంపల్సరీగా చేయాలి. మీ ఇన్స్ట్రక్షన్స్ మీకు పార్టీ పరంగా, ఎందుకంటే మా పార్టీ లీడరే అక్కడ చేస్తున్నప్పుడు సింపుల్గా 10 నిమిషాలు ఇంటికి మళ్ళీ వెంటనే ఏ మాత్రం అది నేను హామీ ఇస్తాను. ఈ సందర్భం అయితే అసలు మాకేం అభ్యంతరం, మేము కోఆపరేట్ చేస్తాం. మీకు తెలుసు కదా ముందు అన్ని సందర్భాలు మా పార్టీ లీడరే అక్కడ రోడ్డు మీద ఉన్నప్పుడు మేము ఇంట్లో కూర్చుని చెప్తే మేము 10 నిమిషాలు నాకు నేను బయలుదేరుతాను. అటు రమ్మంటే కొంచెం వెళ్ళిపోతే Hey!
చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది. 5 కోట్ల మంది ఆంధ్రులు వారందరూ కూడా ముక్తకంఠంతో ప్రత్యేక హోదా గురించి ఈరోజు రాజకీయాలకు అతీతంగా రోడ్డుపైకి వచ్చి ఈరోజు వారి మనసులో ఉన్నటువంటి మాటను బయట పెట్టడానికి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో వాళ్ళందరూ కూడా వారి మనోగతాన్ని 5 కోట్ల మంది ఆంధ్రులందరూ కూడా వారి మనోగతాన్ని బయట పెట్టడానికి ఈరోజు ఒక శాంతియుతమైనటువంటి కార్యక్రమం తీసుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు ఎక్కడ 5 కోట్ల మంది ఆంధ్రుల ప్రజల కంఠాలన్నీ కూడా ముక్తకంఠంగా ప్రత్యేక హోదా గురించి నినదిస్తే ఎక్కడ ఆయన అధికార పీఠం కదిలిపోతుందో అన్న ఏకైక భయంతో ఈనాడు ఈ విధంగా ఎంత నిరంకుశత్వంగా ఈరోజు ఈ ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలన్న ధోరణి ప్రజలందరూ కూడా తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భాగస్వాములైనటువంటి ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఎంత నీరుగార్చాలన్న ప్రయత్నం చేసినా కూడా ప్రజలందరూ ఇంకా తీవ్రంగా వారికి మనసుల్లో ఇంకా ప్రత్యేక హోదా అంశం ఇంకా తీవ్రంగా పెరుగుతుంది తప్ప దానిని తుంచటం అనేది చంద్రబాబు నాయుడుకి సాధ్యం కాదు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రానున్నటువంటి రోజుల్లో కోకటి వేళ్లతో పెకలించడానికి ఈరోజే నాందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడికి ఇదేం కొత్త కాదు. అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్పుల ద్వారా అతని మనస్తత్వం ఏంటో ప్రజలందరికీ కూడా బయటపడింది. హైదరాబాద్లో రైతుల మీద జరిపినటువంటి కాల్పుల విషయంలో కూడా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు నిరంకుశ ధోరణి ఏంటో ప్రజలందరికీ కూడా అర్థమైంది. అతను మేక వన్నే పులి ఆయన, మేకతోలు కప్పుకున్నటువంటి పులి ఆయన. ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు కేవలం తన స్వార్థ ప్రయోజనాల గురించి 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కూడా ఈ విధంగా తాకట్టు పెట్టి నాయకుల్ని ప్రజలను అందరినీ కూడా మూకుమ్మడిగా అరెస్టులు చేయిస్తూ ఉద్యమాలు అణగదొక్కాలనుకుంటాం అవివేకం. ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో ప్రత్యేక హోదా విషయంలో కనీసం చంద్రబాబు నాయుడు ఈరోజు వెల్లువెత్తుతున్నటువంటి ఈ ప్రజాగ్రహాన్ని చూసైనా కనీసం ఆయన చేతగంతనాన్ని ఒప్పుకుని ఏదైతే ప్రజలు చేస్తూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో భాగస్వామిగా ఉంటూ ఏ విధంగా ఈ ప్రజా ఉద్యమాన్ని నడిపిస్తూ ఉందో చంద్రబాబు నాయుడు కూడా కళ్ళు తెరిచి ఈ ఉద్యమాన్ని అణచివేయాలన్న ధోరణితో కాకుండా ఎప్పటికైనా దీనికి సహకరిస్తూ ప్రత్యేక హోదా సాధనకై ప్రజలందరూ కూడా చేసినటువంటి ఈ పోరాటంలో అతను కూడా భాగస్వామి కావాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా సాధించటం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం. ఆయన సాధిస్తాడు. ఈ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఈ ఉద్యమాన్ని అణచివేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టకుండా ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలి. లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడవలసి వస్తా ఉందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ యొక్క అరెస్టులు చూస్తూ ఉంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి విధంగా ఈరోజు 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరూ కూడా ఈరోజు అనేక రకాలుగా ఉద్యోగాలు లేక కనీసం పరిశ్రమలు రాక ఉపాధి లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మరి ఈ యొక్క ఉద్యమం ద్వారా అయినా సరే మరి ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ రకంగా ఉద్యమిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ యొక్క ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేటువంటి విధంగా ఈ యొక్క నిలుపుదల చేసేటువంటి విధంగా అరెస్టులు చేసి నిరంకుశమైనటువంటి వైఖరితోటి మరి ఈ రకంగా ఈ చర్యలు తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. రాబోయే కాలంలో ఈ రకమైనటువంటి ఉద్యమాన్ని అనగదొక్కితే చరిత్రహీనులుగా మిగిలిపోతారనే విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఒక మాట చెప్తా ఉన్నాను. ఈ యొక్క స్వాతంత్రం వచ్చినటువంటి ఈ యొక్క సందర్భంలో ఈరోజు స్వాతంత్రాన్ని కూడా కూనీ చేసేటువంటి విధంగా ప్రజాస్వామ్యాన్ని కూడా కూనీ చేసేటువంటి విధంగా స్వేచ్ఛ స్వాతంత్రాలని హరించేటటువంటి విధంగా ఈ రకంగా మరి ప్రజాస్వామ్యం కూనీ చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటన ప్రజలెవరు కూడా మర్చిపోలేరు. ఇది నాని గారు చెప్పినట్టుగా ఈ యొక్క ప్రజా ఉద్యమం ఈ యొక్క ప్రజా ఉద్యమం ఆపితే ఆగేది కాదు. ఈ ఉప్పెనల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంపాదించుకునేటువంటి వరకు కూడా ఈ యొక్క ఉద్యమం ఆగదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Jagannathan
వెంటనే పోలీసులు జై జగన్ పోలీసులు జై జగన్ ప్రత్యేక హోదా We want justice! We want justice! We want justice! We